గతంలో కూడా గత 10 సంవత్సరాలుగా కూడా మన ఈ సంవత్సరం కూడా యావత్ తెలంగాణ అభివృద్ధికి పుట్టుపడే విధంగా ఈ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ లేదు కాక కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నేతృత్వంలో రాహుల్ గాంధీ నేతృత్వంలో ఉన్న పార్టీని ఏ విధంగానైనా ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతోటే ఎన్డీఏ ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తూ ఉంటుంటే తెలంగాణ ప్రజలు ఎవరు చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నారు. ముందు ఏమంటున్నామంటే మీరేమి ఇవ్వకండి దయచేసి మాకు జీఎస్టీ మేము కట్టే మా పైసలు మాకు ఇవ్వని అంటున్నాం. జీఎస్టీ కట్టిన 20% అవి ఇచ్చేసాను అభివృద్ధి ఆ పైసలతో మా పైసలు మేము మా ప్రాంత ప్రజలందరికీ కూడా మా ప్రాంత అభివృద్ధి కొరకు మా ప్రాంతంలో ఉన్న రైతాంగానికి అన్ని సంక్షేమ ఫలాలు అందే విధంగా మేము ప్రయత్నం చేసుకుంటామనే విషయాన్ని మరి గతంలో కూడా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ బీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు చెప్పడం జరుగుతుంది. అందుకే ఈరోజు కూడా నిరసనగా నోటి మాటలు కాకుండా విజ్ఞప్తులు కాకుండా ప్రజల ద్వారా నిరసన తెలియజేయాలనే ఆలోచనతోటి అన్ని జిల్లా కేంద్రాల్లో ఈరోజు పిసిసి ఆదేశం మేరకు మహేష్ కుమార్ గారు గారి ఆదేశం మేరకు మరి అందుబాటులో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కార్యకర్తలు యువజన కాంగ్రెస్ ఎన్డీఏ సేవాదళ అన్ని వర్గాల ప్రజలందరూ కూడా ఈరోజు అందుబాటులో ఉన్న ధర్నా కార్యక్రమాలు జరిగింది. ఇప్పటికైనా చేస్తున్నాం. మరి చేస్తున్న అభివృద్ధికి మీరు భాగస్వామ్యం కాకపోతే వరంగల్ ప్రజలు సహించే పరిస్థితి ఉండదని మరి రాబోయే రోజుల్లో కూడా సరైన రీతిలో ఎన్డీఏ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి సరైన రీతిలో వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా తప్పకుండా బుద్ధి చెప్తారనే నమ్మకం విశ్వాసం ప్రజల ఉద్యమానికి ఎదురు ఉండొద్దని కోరుకుంటే అవకాశం కల్పించిన